ఆర్కే గారు ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకొస్తున్నారు, బాగుంది ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి. కానీ ఇప్పుడే అసలైనటువంటి అంశం, ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆగ్రహావేశాలు పెరుగుతాయి. తెలుగుదేశం వాళ్ళే విమర్శించడం ప్రారంభించినటువంటి అంశం చోటు చేసుకుంటోంది. అందులో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు కదా, రామాయపట్నం పోర్టు గొడవ పెరుమాళ్ళకే మేరుక, కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు, గొడవ ఏంటి? రామాయపట్నం పోర్టు అరబిందో నుండి నవయుగకి బదలాయింపు జరుగుతుంది. వాస్తవంగా ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ అది. స్పోర్ట్లో ఇప్పుడు వర్క్ ఏమీ నడవట్లేదు. మెటీరియల్ కాంట్రాక్టర్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆయన తెలుగుదేశమే. కందుకూరు ఎమ్మెల్యే వెళ్ళి నవయుగ వాళ్ళని కావలి ఎమ్మెల్యేని బెదిరించాడా? అసలు జరగని పనులకి పంచాయతీ ఏంటి అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే, ఒకళ్ళనొకళ్ళు ఎట్ట బెదిరించారు అన్నటువంటిది. పోర్ట్లో పనిచేస్తున్న వైసీపీకి చెందిన 100 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసి పోర్టు చుట్టూ ఉన్న పంచాయతీల నుండి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, అది తెగట్లేదు. ఈలోపు ఆర్కే అంకుల్ కందకూరు ఎమ్మెల్యేని తగలమింగేశారు, తెలుగుదేశం వాళ్ళ కోసం పోరాడకండి, ఎమ్మెల్యే గారు ఖర్చు అయిపోతారు అంటూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొస్తున్నారు. అదే సందర్భంలో దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇక తీవ్రమైనటువంటి దాడి కూడా ప్రారంభించారు. అందులో భాగంగా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోని పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు ఒకటి, ప్రచారంలో ఒకటి జరుగుతోంది. తప్పు చేస్తున్న ఎమ్మెల్యేల మీద ప్రచారం జరగట్లేదు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల కోసం నిలబడ్డ ఎమ్మెల్యేల పైన తప్పుడు ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో ఇక విలేకరులకు వాటాలు ఇస్తే వాళ్ళ పత్రికకి తప్పుడు రైట్ అంటారేమో, మంచికి అడ్డు తగులుతున్నారు, నీచమైన రాజకీయం పాము తన పిల్లల్ని తింటుందట కదా, ఇట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేసుకొస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. తెలుగుదేశం వాళ్ళ జోలికి సాధ్యమైనంత వరకు ఎలాగొండ ఉంటే బెటర్.